మనందరం చూసాం. వర్గంలో జైభీం ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ 79 ఏళ్ల స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ దళిత గిరిజనులపైన రోజుకు ఎక్కడో ఒక చోట హత్యలు, దాడులు, మానభంగాలు, కుల వివక్షత, ఆలయ ప్రవేశాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. వీటిని అరికట్టడంలో పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడం సిగ్గుచేటు అన్నారు. ఆదోని టౌన్ గడ్డపైన దళిత గిరిజనులను ఐక్యమత్యం చేసి నల్ల కండువలతో కవాతు ఏర్పాటు చేసి భారీ సభను త్వరలో ఏర్పాటు చేయాలని జైభీం ఎంఆర్పీఎస్ ఆదోని నియోజకవర్గం కమిటీతో భేటీ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జైభీం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి మాతాసుల రాజాబాబు, జైభీం ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు గుమ్మల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. దాడులైతేమి, హత్యలైతేమి, మానభంగాలు, భూ కబ్జాలు, కుల వివక్షత, అంటరానితనం పెట్టరేగిపోయి పోలీస్ అండ్ రెవెన్యూ వ్యవస్థ కూడా వీటిని అరికట్టడంలో కూడా విఫలం చెందుతుందని కూడా నేను ఈ సందర్భంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను ఖండిస్తున్నాను. అయ్యా, ఈ భారతదేశంలోన ఎక్కడో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా 24 గంటల్లో ఎక్కడో ఒక చోట ఎస్సీ ఎస్టీల పట్ల కూడా దాడులైతే, మానభంగాలు కానీ ఇవి జరుగుతున్నావని లబోదిబో అని కూడా మరి ప్రజలైతేమే, అదేవిధంగా మరి టీవీ ఛానళ్ళు అయితేమే, మరి అదేవిధంగా ఫేస్బుక్లో అయితే, వాట్సాప్లో అయితే కూడా వైరల్ అవుతున్నవి. మరి వాటిని అరికట్టడంలోన ఎందుకు మీరు విఫలమవుతున్నారని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఆదోని నియోజకవర్గంలోన, ఈ కర్నూలు పశ్చిమ ప్రాంతంలోన, ఆదోని నియోజకవర్గంలోన కుల వివక్షత, అంటరానితనం ఎక్కువగా ఉన్నది. ఆలయ ప్రవేశాలు 2 క్లాసుల పద్ధతి కూడా నేటికి జరుగుతూనే ఉన్నది. వీటిని అరికట్టడంలోనే ఇక్కడ సబ్ కలెక్టర్ ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. చాలా మంది వాటిని పట్టించుకోకుండా మొద్దునితలు కూడా పోతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి దళిత గిరిజనుల పైన ఈ ఆలయ ప్రవేశాలు కానీ, 2 క్లాసుల పద్ధతి కానీ వీటన్నిటిని రూపుమాపడానికి ఖచ్చితంగా మేము ఈరోజు